హనుమకొండ జిల్లా వర్ధనపేట నియోజకవర్గం గుండ్లసింగారం ప్రాంతంలో కూడా 360 గుడిసెలను ఈరోజు ఉదయం 5 గంటల నుంచి తొలగించడం పట్ల స్థానికులు కూడా తీవ్రంగా ఒక అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాను ఉండడానికి కూడా నీడ లేని పరిస్థితులు క్రియేట్ చేశారని చెప్పి ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి మనం గుండ్లసింగారం దగ్గర గుడిసెలు తొలగించినటువంటి ప్రాంతంలో ఉన్నాము. గుడిసె వాసులు కూడా గత 5 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాము, తమకు ఎట్లాంటి నీడ లేదు, గూడు లేదు, అయినప్పటికీ కూడా ఇందిరమ్మ ఇళ్లలో తమకు అవకాశం రాకపోవడం వల్ల విధిలేని పరిస్థితుల్లో మేము ఒక గూడు ఏర్పాటు చేసుకున్నాం, ఆ గూడును తొలగించి నిల్వ నీడ లేకుండా చేశారన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారి బాధితులను కూడా మనం పరామర్శించేటువంటి బాధితులను కూడా మనం కలిసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మొత్తం 360 గుడిసెలను కూడా తొలగించడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎక్కడ ఉన్నటువంటి సామాన్ అక్కడే ఉంది. ఇక్కడ టార్పాలిన్ కవర్లు, అలాగే రేకులతోటి, అలాగే కొన్ని ప్రాంతాల్లో ఇటుకలతోటి కూడా నివాసం ఏర్పరచుకున్నటువంటి ప్రాంతం. అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఉదయం 5 గంటల నుండే ఇక్కడ అధికారులు వచ్చి గుడిసెలను తొలగించడం పట్ల తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు, మొత్తం 360 గుడిసెలను మొత్తం తొలగించడం పట్ల ఇక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఇక్కడ పోలీసులకి అలాగే స్థానికులకు కూడా కొంత వాగ్వాదం కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో తాము ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి, తాము ఎక్కడికి వెళ్ళాలి సడన్గా అన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఒక్కొక్కరిది ఒక్కొక్క దీనగాథ, ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యధ మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాము ఏం జరుగుతుంది, మరి స్థానికులు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు, గుండ్లసింగారం ప్రాంతాల్లో గుడిసె వాసుల పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడే దాదాపు ఉన్న గుడిసెలనే కొద్దిగా మళ్ళీ దీన్ని సెట్ చేసుకొని ఇదే నివాసంగా ఉంటూ ఎక్కడే ఉన్నటువంటి కలో గంజో తాగుకుంటూ ఉన్నటువంటి పచ్చడి మెతుకులే తమకు పరమాన్నంగా భావించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఎందుకు ఇక్కడ గుడిసె వాసులను తొలగించాల్సి వచ్చింది, మరి ప్రభుత్వాలకు ఉన్నటువంటి అధికారులకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంది, మరి వీరికి ఏమైనా చెప్పారా, లేకపోతే ముందస్తు సమాచారం ఏమైనా ఇచ్చారో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందమ్మా ఈ రోజు, ఎన్ని గంటలకు ఈ సంఘటన జరిగింది? పొద్దున ఉదయం 4 గంటలకు జరిగింది. మేమందరం పడుకొనే ఉన్నాము. వచ్చిర్రు పోలీస్ వాళ్ళు 300 మంది వరకు వచ్చిర్రు. బెటాలియన్ తోటి వచ్చి కూల్చేసిపోయిర్రు. మేము ఇంట్లో పడుకొనే ఉన్నాము. సౌండ్‌కి లేసి బయటికి వచ్చినాము. పిల్లల్ని తీసుకుంటాము అని అంటే కూడా తీసుకోనియకుండా కూలగొట్టిర్రు. గట్టిగా బయటికి నెట్టేసిర్రు. బోళ్ళు, బియ్యము, గంజులు అన్నీ మా ఇంట్లో కనీసం ఆ వస్తువులు మొత్తం బయట పడేసిర్రు. మొత్తం కూల్చేసిర్రు. అయినా మేము ఇక్కడే ఉండాలని ఒక చెట్టు లేదు, ఏం లేదు. చిన్న పిల్లల్ని పట్టుకొని మేము ఎండలో ఉన్నాము. మేము ఆ కిరాయి ఇళ్ళలో కిరాయి లేకుండానే ఉండాలని చెప్పి మేము ఇక్కడ నుంచే మా జీవనం కొనసాగించుకుంటున్నాం. ఇప్పుడు ఇంత కిరాయికి పోయేంత పరిస్థితి కూడా లేదు. రోజు 200 కైకిలు వేసుకొని బతుకుతున్నాం, మా జీవనం గడుపుకుంటున్నాము. పిల్లల్ని స్కూలుకు పంపించుకోవడానికని, హాస్టల్లో వేసుకోవడానికని సర్టిఫికెట్లు అన్నీ తయారు చేసుకున్నాం. ఇప్పుడు అవన్నీ లోపలనే ఉన్నాయి. ఏం తీసుకొనియలేదు మమ్మల్ని సామాను ఇట్లా. ఇప్పుడు మేము ఎక్కడికి పోవాలి? ఈ ఎండల్లో రోడ్డు మీదనే వండుకున్నాము. రోడ్డు మీదనే వంట చేసుకొని తింటున్నాం. పిల్లలు ఏడుస్తుంటే వంట చేసుకున్నాం, తింటున్నాము. ఇక్కడే ఉంటాం సార్. మేము ఎండలైనా వానలైనా మా పిల్లల్ని పట్టుకొనైనా మేము ఇక్కడే ఉంటున్నాం. కానీ మాకు ఎలాంటి భూమి జాగాలు వేరే ఏం లేవు సార్. మేము పేద ప్రజలం కాబట్టి మేము వేసుకున్నాం, ఇక్కడ ఉంటున్నాము. మాకు భూమి జాగాలు ఉంటే మేము ఇంత దూరం ఇక్కడ ఇంత కష్టంగా ఇంత చిన్న పిల్లల్ని వేసుకొని ఈ పాములల్లా పురుగులల్లా మేము ఉండం కదా సార్. మాకు లేకనే కదా సార్ మేము ఉన్నది. మరి ఇప్పుడు ఇక్కడ మొత్తం ఇదంతా చెరువు శిఖరానికి సంబంధించిన భూమి అని చెప్పి అంటారు. మరి అధికారులు తొలగించడంలో వారు మీకు ఏం చెప్తున్నారు? అసలు ఇది ఉండడానికి ఎందుకు అవకాశం లేదని చెప్తున్నారు వాళ్ళు? ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. మాకు ఏం చెప్పలేదు, ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. 5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము. మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నిన్న మధ్యాహ్నం వచ్చిర్రు, చూసుకున్నారు. ఎందుకు వచ్చిర్రు అని మేము అందరం అడిగితే కూడా మీరు ఇక్కడ ఎంతమంది ఉంటున్నారు, మీకు పట్టాలు ఇవ్వడానికి అని చెప్పి మేము వచ్చినాము, ఇన్ఫర్మేషన్ కోసం వచ్చినాము, రాసుకొని పోతున్నాం అమ్మ అని చెప్పిర్రు. నిన్ననే వచ్చిర్రు సార్, నిన్ననే వచ్చిర్రు. నిన్న మధ్యాహ్నం ఈ టైంకి వచ్చిర్రు, చూసుకున్నారు, పోయిర్రు. మాకు ఇట్లా కూల్ చేస్తాం, మీరు ఉండకుర్రి పోర్రి అని మాకైతే ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, చెప్పలేదు. ప్రస్తుతానికైతే ఇక్కడ బయటికి వెళ్ళలేని పరిస్థితి, బయట ఎక్కడ ఉండలేని దీన స్థితిలో ఉంటున్న నేపథ్యంలో ఇక్కడే ఉన్నటువంటి తాము నిల్వ పచ్చళ్ళే పెట్టుకొని తింటున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి మరి ఏంది బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి, చుట్టూ ఉన్నటువంటి ఎలాంటి ఉన్నటువంటి గూడును తొలగించడం పట్ల ఈ రేకులనే మళ్ళీ దీన్ని కొంత సెట్ చేసుకొని కూలిపోయిన దాన్నే కొంత మళ్ళీ ఆవాసంగా చేసుకొని ఉంటున్నటువంటి పరిస్థితి. ఏం జరిగింది బ్రదర్? నిన్నటి నుంచి ఇక్కడ అధికారులు కొంత అంటే వచ్చి దీన్ని అంటే విషయాలు తెలుసుకొని ఈరోజు ఉదయమే ఇట్లా దీన్ని డిస్ట్రాయ్ చేసినట్టు తెలుస్తుంది. మరి మీకు ఏమైనా ముందస్తు సమాచారం ఉందా? మరి ఎందుకు ఇక్కడి నుంచి తొలగించాలనుకుంటున్నారు? మరి వారికి ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి? మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఏమీ ఇవ్వలేదు. మేము రోజులాగానే పనికి పోయాము, వచ్చాము, పడుకున్నాము. తెల్లారి 4 గంటలకు 5 గంటలకు వచ్చారు. డోర్లు కొట్టి మమ్మల్ని లోపల ఉన్న వాళ్ళని బయటకు గుంజేసి వాళ్ళు చేసే పని ఆల్రెడీ మొత్తం కూలగొట్టుకుంటూ వస్తున్నారు. మాకు కనీస అవసరం ఉన్న వస్తువులైనా తీసుకునే అంత టైం కూడా వాళ్ళు ఏమి ఇవ్వలేదు. ఉన్న వస్తువులు కూడా వల్లనే పోయినాయి. ఇగో రోజుకు
200 కూలీలు సంపాదించుకునేటోళ్ళం. మా మీద పడితే మాకు ఏముంటదని చెప్పి మా మీదకి ఇట్లా వస్తున్నారు. ఇల్లు మేము ఎక్కడ రెంట్‌కు తీసుకునే అంత స్తోమత లేకనే ఉన్నంతలో పెళ్ళాల మెడలో ఉన్న తాళ్ళు తాకట్లు పెట్టుకొని వచ్చి ఇక్కడ రేకులేసుకొని ఏదో గంజో గదో ఏదో పచ్చడేసుకొని తిందామని చెప్పి ఉన్నవాళ్ళం మేము. మా మీద ఇలా చేయడం వల్ల వాళ్ళకేమొస్తుందో మాకేమో తెలియట్లేదు. మీకు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు మరి ఎందుకు రాలేదా అవి? మాకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని పట్టా భూములు ఏది లేదు మాకు. ఆధారం లేకనే కదా ఇక్కడ యేసుకున్నది. నిన్న వచ్చిన వాళ్ళు ఎంక్వైరీకని వచ్చారు. మీకు పట్టాలు ఇస్తాము మీరు ఇంట్లోకి అని చెప్పారు. తెల్లారి వచ్చి ఖతం కూలేసి పోయారు కూలగొట్టి. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మేము ఏడుండాలి? ఈ రోడ్ల మీద మేము బతుకుల కోసానికి మాకు పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టి మమ్మల్ని ఇట్లా చేస్తే ఏమున్నది? మేమేం చేయాలి? తినేంత తిండి లేకుండా చేయకుండా ఓ చెట్టు లేదు, నీడ లేదు, ఏమి లేదు. మేము ఇక్కడే తిని ఇక్కడే ఉండేవాళ్ళం. మేము ఇప్పుడు ఎటు పోవాలి? మా పరిస్థితి ఏంది? మాకు న్యాయం కావాలి. ఓకే. ఓకే. మరి ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఇక్కడ సంఘీభావం గాని, మద్దతు గాని మీకు న్యాయం చేస్తామని చెప్పి భరోసా గాని ఎవరైనా ఇచ్చిర్రా? అలాంటిది కూడా ఇంతవరకు ఎమ్మెల్యే అనే వాళ్ళు రాలేదు, ఎంపీ రాలేదు, ఎవరు రాలేదు. ఇక్కడ ఉన్న లోకల్ అధికారులు రాలేదు, ఎవరు రాలేదు. అసలు మేము మనుషులమా? లేకపోతే పురుగులమా? మాకు ఇంత విలువ లేకుండా ఎందుకు చేస్తున్నారు? మేము ఏమి చేయలేదా? మీకు ఓట్లేసి గెలిపియలేదా? గెలిపియందే మీరు ఇలా మంత్రులయ్యారా? లేకపోతే ఎలా అయ్యారు? మాకు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని? ఓకే. ఇక నిజంగా మరి ఆవేదన చూస్తుంటే కొంత ఇబ్బందికర వాతావరణమే కనిపిస్తుంది. ఎందుకంటే ఏదో ఒకరి అంటే గూడు ఉండాలి, కూడు ఉండాలి, ఒక నీడ ఉండాలనేటువంటి ఒక ఆలోచనలు కూడా ప్రభుత్వాలు చేస్తున్నాయి. దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మరి ఇట్లాంటి పేదల పరిస్థితి ఏంది? ఎందుకంటే భూములు ఉన్నటువంటి వాళ్ళకి, పట్టాలు ఉన్నటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కొన్ని ఇస్తున్నారు. ఇల్లు లేనటువంటి వారికి కానీ నివాసం లేనటువంటి ప్రాంతం కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సడన్‌గా ఇక్కడ కూలగొట్టడం పట్ల తాము ఎక్కడికి వెళ్ళాలో దిక్కులేని పరిస్థితి. రోజుకు 200 కూలీ చేసుకునేటువంటి తమకు ఇక్కడ ఇల్లు కిరాయిలు కూడా కట్టలేనటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. ఇట్లా ఎట్లుందన్న ఇక్కడ మీ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ప్రస్తుతానికి? ఇప్పుడు 5 సంవత్సరాల కాంచెలి తుమ్మలు గిమ్మలు కొట్టుకొని ఇక్కడ వేసుకున్నాం. ఇంటి కిరాయి కట్టలేక ఇక్కడ వేసుకున్నాం. వేసుకుంటే నిన్న వచ్చిర్రు పోలీసోళ్ళు శాంపిల్‌గా చూసిపోయిర్రు. చూసిపోతే మేము ఉత్తగానే వచ్చి చూసిపోతారుగా అనుకున్నాం. తెల్లారి గట్ల 4:30కి వచ్చిర్రు. పట్ట కూలగొడతాంటే మేము బయటకొస్తే నన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్‌లో వేసిర్రు. 25 మందిని వేసిర్రు పోలీస్ స్టేషన్‌లో. ఇప్పుడే వచ్చినాం. ఇప్పుడే ఇట్లా మీరు వస్తా అంటేనే వచ్చినాం. స్టేషన్ పోయిన తర్వాత ఏం చెప్పారు మీకు? ఏం చెప్పలే, ఇవంతా కూలగొట్టినాక పంపించారు మమ్మల్ని. పంపించినాక మేము ఇది కరెక్ట్ కాదు, అది మా పేదలం రోజుకు 200 రూపాయల కూలి చేసుకుంటాను. రోజు 200 రూపాయల కూలి చేసుకొని పొద్దాక పనికి పోయేస్తాను, నైట్ ఈడ పండుకుంటాను. ఇంటి కిరాయిలు కట్టలేక ఇలా సమ్మాన్లు గిమ్మాన్లు అన్ని కూల తెంగారు. ఏం లేదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి న్యాయం కాదు. రేవంత్ రెడ్డికి ఇది అన్యాయం చేసిండు. మా పేదల పొట్ట మీద కొట్టిండు. మేము పెళ్ళం మీద పుస్తల కాంచెలు అమ్ముకొని రేకులు వేసుకున్నాం. జర వానకాలం వస్తుంది కదా, కురవకుండా ఉండాలని. ఇప్పుడు వానకాలం వచ్చినా కానీ ఇదంతా చెరువులే ఉన్నారు. మళ్ళీ ఎట్లయినా మీకు మునిగే పరిస్థితులు ఉంటాయి కదా ఇక్కడ? మునిగాయి సార్, ఇవి మునిగాయి నీళ్లు. అవన్నీ మునుగుతాయి, ఇవి మునుగుతాయి. కాకపోతే ఇక మట్టి పోసుకున్నాం మేము మునగకుండా. ఎత్తు ఒక్కొక్కరు 2 ఫీట్ల ఎత్తు, అంత మట్టే. నీళ్లు రాకుండానే పోసుకున్నాం. కాలువలు సుధా తీసుకుంటాం. మంచి పారలు పట్టుకొని అనుకున్నాం. 4:30కి వచ్చిర్రు. పల్ల అంటే బయట ఇంట్లో ఉన్న వాళ్ళని గుంజుకొచ్చిర్రు. కథం తీసుకుపోయి వ్యాన్ ఎక్కిచ్చిర్రు కొట్టి. కొట్టిరా? మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిరా? గుంజుకపోయి డోర్లకేసి గుద్దుకుంటూ తీసుకుపోయారు గల్లలు పట్టుకొని. పాయింట్ సుధా జినిగింది, మొత్తం ఆగమాగం చేసిర్రు. తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేసి ఇప్పుడే ఇట్లా వస్తానో మీరు వచ్చిర్రు. ఇవాళ మాకు అసలు భయం, గుండె దడ ఉన్నది, నాకు స్ట్రోక్ ఉన్నది, నాకు అసలు ఏమైతే అనిపించింది నాకు. ఓకే. ఓకే. ఇక్కడ చాలా మంది ఒక్కొక్కరిది ఒక్కొక్క దీన స్థితి. ఎందుకంటే చాలా వరకు ఇబ్బందికర వాతావరణం ఉందని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి తమకు కనీసం నీడ లేకుండా చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి మేము ఎక్కడికి వెళ్ళాలన్నటువంటి ఒక ఆవేదన, కనీసం ఒక ప్రత్యామ్నాయ మార్గాలు చూపించి ఏమైనా పునరావాస కేంద్రాలకు తరలించేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చిన్నపిల్లల్ని పట్టుకొని ఎక్కడికి వెళ్ళలేము. ఉన్నటువంటి బియ్యము, పప్పులు, ఉప్పులు, గిన్నెలు, బోళ్ళు, బొచ్చలు అన్నీ కూడా ఎక్కడికక్కడ పట్టాలు ఇట్లా అన్నీ ఇక్కడే తీసేసి పక్కన పడేసి మేము తీసుకునేటువంటి పరిస్థితులు కూడా లేవని చెప్పి అంటున్నారు. మొత్తం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి సామాన్ అంతా ఇక్కడే సదురుకొని ఎక్కడికక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వైర్లు కూడా అన్ని ఎక్కడెక్కడ సెట్ చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ వారిలో మాత్రం ఒక ఆవేదన, ఇక్కడ రోడ్డు మీదనే ఇక్కడ మనం చూస్తున్నాము, రోడ్డు మీదనే వంట చేసుకొని పొయ్యిరాలు పెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడనే వంటలు చేసుకొని ఒక్కొక్కరిగా తింటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం ప్రస్తుతానికి చూస్తున్నాము. ఇక్కడ ఇళ్లలో ఉండాల్సినటువంటి వంటలు రోడ్ల మీదకి వచ్చాయి. ఉన్నటువంటి మంచాలు బయటకు వచ్చేసాయి. ఎక్కడ ఉండాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు.
ఇట్లాంటి నేపథ్యంలో కూడా అనేక ఇబ్బందులు తాము ఎదుర్కొంటున్నప్పటికీ కూడా తమను పట్టించుకున్నటువంటి నాదుడే కరువయ్యాడని చెప్పి అంటున్నారు. మొత్తం రేకులన్నీ కూడా ఎక్కడికక్కడ కూలిపోయాయి. బట్టలన్నీ కూడా మొత్తం సర్దేసి ఇక్కడ పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఇవన్నిటిని తీసుకోనియకుండా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పి అంటున్నారు. స్థానికంగా ఉన్నటువంటి తాము 5 ఏళ్ల నుండి ఇక్కడే ఉంటున్నాము, ఇక్కడే ఒక నివాస కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటున్నాము, బయటికి వెళ్ళి ఇళ్లకు రెంట్లు కట్టలేనటువంటి పరిస్థితి. అట్లాంటి నేపథ్యంలో కూడా మాకు ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా చదును చేసుకొని, మట్టి పోసుకొని, రాళ్ళు పేర్చుకొని, గుడిసెలు వేసుకొని ఇంత ఇబ్బందికర వాతావరణంలో మేము ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పాములు, కప్పలు, తేళ్ళు, జర్రులు ఎన్ని వచ్చినప్పటికి కూడా వాటితోనే సహవాసం చేస్తున్నాము. వాటికి ఉన్నటువంటి మానవతా దృక్పథం కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు లేదన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తాము ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటున్నాము కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ను కూడా మేము భరించుకుంటూ ఫేస్ చేస్తున్నాం తప్ప ఇక్కడ మాకు ఒక భరోసా ఇచ్చేటువంటి నాయకుడే లేరని చెప్పి అంటున్నారు. ప్రస్తుతానికి ఒక్కొక్కరు కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా వచ్చి పరామర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరుగుతుందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే కూనమనేని సాంబశివరావు గారు ఉన్నారు. అసలు వారికి మద్దతు పలకడానికి కూడా వచ్చినటువంటి నేపథ్యంలో సార్ ఇప్పటి వరకు స్థానికంగా ఉన్నటువంటి వాళ్లకు తమకు కలో గంజో బతకడానికి కూడా నిలవనిలేని పరిస్థితి అని చెప్పి అంటున్నారు. మరి దీని సిచ్యువేషన్ చూసిన తర్వాత మీ ఆలోచన విధానం ఏముంది? మరి వాళ్ళకి ఎట్లాంటి భరోసా ఇవ్వబోతున్నారు? వాస్తవంగా పేదవాళ్ళు బాగా ఆర్థికంగా కానీ ఇతర ఏమీ లేనటువంటి వాళ్ళు, కొన్ని నిరుపేదలు వేసుకున్నటువంటి ప్రాంతం ఇది. వాళ్ళ కష్టంతో సంపాదించుకున్న 4 రూపాయలు పెట్టి ఇల్లు వేసుకున్నారు. ఇక్కడ కారణం ఏంటో, ఇది ఎందుకు కూలగొట్టాల్సిన అవసరం వచ్చిందో నాకు తెలవట్లేదు. నేనుగా మొన్న లోకల్ ఎమ్మెల్యే గారితో నేను మాట్లాడా. దాని జోలికి మేము రాము, ఏదైనా ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని అన్నారు. ఇస్తామంటే మాట్లాడదాము అన్నాను. అయితే ప్రాబ్లం ఏంటి అనేది వచ్చినప్పుడు అసలు ఏదో కోర్టు తీర్పు అన్నారు. కోర్టు లేదు, ఏమి లేదు. కోర్టు జడ్జిమెంట్లు లేవు, అటువంటి ఏం లేవు. తర్వాత లోతట్టు చెరువు అని అంటే ఈ స్థలానికి ముందు వైపు, వెనక వైపు, పక్కల అన్నీ కూడా ఈ స్థలానికి ముందు వైపు, వెనక వైపు, అన్ని వైపులు కూడా పక్కా డాబాలు వేసేసుకున్నారు. దాదాపు 100 ఎకరాలు అట్లా అయిపోయి ఉంది. అసలు ఈ ఒక్క దీంతో వాళ్ళకి అయ్యేది కూడా లేదు. ఏదో మరి దురుద్దేశంగా చేస్తారా, ఎట్లా చేశారో తెలవట్లేదు. ఇది మాత్రం పేదవాళ్ళ ఇలా చేస్తూ ఉంటే ప్రభుత్వానికి ఎట్లయినా సరే చాలా ఇబ్బందిదాయకంగా అవుతుంది. నేను ఇప్పుడే సీఎం గారికి కూడా మెసేజ్ పెట్టి వాళ్ళ నరేంద్ర రెడ్డి గారితో మాట్లాడాను. సీఎం గారి పిఏ కూడా తెలియజేసి సీఎం గారికి కూడా నా వార్తను కన్వే చేశాను. ఆ విధంగా చేసి ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే గారితో మాట్లాడాను, ఆర్డీఓతో మాట్లాడి అందరితో. తర్వాత ఒక ఆఫీస్ కట్టుకున్నారు, అది కూడా కూలగొట్టారు. నేనేమంటున్నానంటే 7 ఇళ్ల జోలికి వచ్చేటప్పుడు అంతకుముందు ఉన్నటువంటి ఇల్లు అటు కానీ ఇటు కానీ అసలు వాళ్ళు స్పష్టంగా ప్రభుత్వం చెప్పాలి, ఈ స్థలం వాళ్ళకి దేనికి ఉపయోగపడుతుంది. వీళ్ళు కానీ మా వాళ్ళు లేకపోతే, వీళ్ళు ఇల్లు వేసుకోకపోతే ఈ స్థలాన్ని కూడా మింగేసేవాళ్ళు. ఇప్పుడు ఆ మిగిలిన అటు ఇటు ఉందని చెప్పిన స్థలాలన్నీ కూడా కబ్జాదారులు వేసుకున్నటువంటి స్థలాలు అవి. వాళ్ళకి పోతే వీళ్ళకి సంతోషమా, పేదవాళ్ళు వేసుకుంటే ఇబ్బందా? తేల్చాలి వాళ్ళు, గవర్నమెంట్ కూడా తేల్చాలి. ఒకవేళ వాళ్ళకి ఇది అవసరం అనుకోండి, ఇది ఏమన్నా చెరువు కింద ఉపయోగపడుతుందా? ఉపయోగపడితే ఓకే, మేము వదిలేస్తాం. కానీ ఇది ఉపయోగపడాలంటే అటుపక్క ఇటుపక్క అన్ని పక్క డాబాలు అయిపోయి 10-15 ఏళ్ళ పైన నుంచి అయిపోయి దాదాపు 100 ఎకరాల పైన ఎప్పుడో ఆక్రమణ అయిపోయి ఉంది. మరి వాళ్ళ జోలికి రాకుండా ఏళ్ళ వరకు ఎందుకు రావాల్సిన పరిస్థితి వచ్చిందో నాకు తెలవట్లేదు. మేము ఇవాళ మళ్ళా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాం. ఈ సమస్య పరిష్కారం అవ్వాల్సిందే. వాళ్ళకి మళ్ళీ ఇళ్ళు రావాలి, ఇక్కడే ఇళ్ళు రావాలి. ఇక్కడ ఈ స్థలం ఉపయోగం ఉండని స్థలం. మీకు ఉపయోగం ఉండదంటే చెప్పండి, మేమే దగ్గరుండి ఒప్పిస్తాం, వీళ్ళకి ప్రత్యామ్నాయం చూపెట్టండి. మీకు ఈ స్థలం ఉపయోగం లేకుండా దీన్ని కూలగొట్టి వీళ్ళని ఎండల్లో పడి కింద వాళ్ళు రోధిస్తున్నారు. ఇది ఆల్రెడీ ఒక వెలుగుమాటలో ఒకటి అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ఇష్యూ పెద్దది చేస్తే మీకు కూడా మంచిది కాదు. మాకేంటంటే పరిష్కారం కావాలని మేము చూస్తూ ఉన్నాం. సో అందువలన ప్రభుత్వం తక్షణం స్పందించాలి, ముఖ్యమంత్రి గారు స్పందించి పేదవాళ్ళకి తిరిగి పునరావాసం కల్పించాలి. అప్పటి వరకు కూడా మా వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఏడో వండుకుని తింటూ ఉంటారు. రోజు కూడా ఎల్లుండి నుంచి ధర్నాలు కూడా వరంగల్లో ప్రారంభం అవుతాయి. వరంగల్, హనుమకొండలు 2 చోట్ల కూడా
ధర్నా కేంద్రాలు కూడా ప్రారంభమవుతాయి. సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తున్నాం. సార్ ఇప్పుడు హైదరాబాద్లో చూసినట్టయితే ఇక్కడ హైడ్రా అని చెప్పి అంటున్నారు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కూడా వాడ్రా కూడా తీసుకురావాలని చెప్పి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కడ చూసినా పేదల ఇళ్ళ మీదనే ఇక్కడ పడుతుందని చెప్పి ఇటు హైదరాబాద్లో ఒకవైపు ఖమ్మంలో ఇప్పుడు మళ్ళీ వచ్చేసరికి వరంగల్లో జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కాజీపేటలో ఉన్నటువంటి గవర్నమెంట్ భూములను ఇందిరమ్మ కాలనీలకు కూడా వైఎస్ఆర్ కాలనీలకు కూడా ఇట్లా చేస్తున్న నేపథ్యంలో మరి ఈ మధ్య కాలంలోనే వరంగల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను ఏ విధంగా చూడొచ్చు సార్? ఇప్పుడు హైడ్రాలైనా వాడ్రాలైనా ఏదైనా తెచ్చుకొని మాకేం అభ్యంతరం లేదు, కానీ పేదాడు జోలికి రావద్దు. నీకు కావాలనుకుంటే పెద్ద పెద్దవి చాలా ఉన్నాయి, వాళ్ళ జోలికి వెళ్తే మేము కూడా దండలేసి మీకు స్వాగతం పలుకుతాం. సార్ మీ మాటల్లోనే ఒకటి మనం గమనించవచ్చు సార్. మరి దీని దేనికి ఉపయోగపడుతుంది, ఎందుకు తొలగించారన్నది కూడా ఉండొచ్చు. ప్రైవేట్ వాళ్ళకి ఏమైనా కట్టబెట్టేటువంటి ఉద్దేశాలు ఉన్నాయా? ఇప్పుడు మా వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇదే స్థలంలో ఇదే సర్వే నెంబర్లో గవర్నమెంటే మొన్న ఈ మధ్య 40 మందికి పట్టాలు కూడా ఇచ్చింది. మరి ఒక పక్క పట్టాలు ఇస్తారు మీరే, ఒక పక్క అదే స్థలంలో దీన్ని ఆక్రమణ అంటారు. అసలు ఒకటేమో కోర్టు తీర్పు అన్నాడు, ఎక్కడ కోర్టు తీర్పు ఏమి లేదు, కోర్టు నుంచి వచ్చినటువంటిది ఏమి లేదు. అసలు దీని వెనక కుట్ర ఏమైనా ఉందా, ఇది ఎవరికైనా ఇవ్వాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకెవరైనా కబ్జాదారులు పాత్ర ఇందులో ఉందా? నేనుగా మొన్న ఆ ఊరు వెళ్ళాం, అది మన వెంకటాపురం అనే గ్రామం దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఒక ఆయన 18 ఎకరాలు 134 ఎకరాలు ఇది అసైన్మెంట్కి ఇచ్చిన భూముల్ని డైరెక్ట్గా 2018 నుంచి వాళ్ళ పేర్లు మార్పిచ్చేసుకున్నాడు. వాళ్ళకు కూడా ప్రభుత్వం అండే ఉంది, అది అప్పటి నుంచి ఉందనుకోండి. అందువలన వాళ్ళు కూడా మొన్న ధైర్యంగా వచ్చారు, మేము జనంతో ఉంటే ఇది మాదే అంటున్నారు. అంతకుముందేమో అసైన్మెంట్ ఉన్నటువంటి వాళ్ళ పేర్లు వేరేగా ఉన్నాయి, అసెంబ్లీలో కూడా నేను రైజ్ చేశాను. మీది ఎప్పుడయ్యా 2018 నుంచి మీరు రాసుకున్నారు, అంతకుముందు వాళ్ళ పేర్లు ఉన్నాయి, రాసుకోవడం అంటే మీరు వాళ్ళతో కుమ్మక్కై రాసుకున్నారు కదా అన్నాం. ఇటువంటి కుమ్మక్కైన వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, పేదలకు మాత్రం ఇబ్బంది అవుతుంది. దీని మీద దృష్టి సారించాలి, ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. నేను అసెంబ్లీలో కూడా పేదల ఇళ్ల స్థలాలకు సంబంధించి ఒకసారి మాట్లాడినప్పుడు సానుకూలంగా స్పందించారు ఆయన. కమ్యూనిస్టులు పేదవాళ్ళ తరపున మాట్లాడతారని కూడా చెప్పారు. అందులో 58 జీవో ప్రకారంగానో లేకపోతే మీరు ఇంకో జీవో ఇస్తారో నాకు తెలియదు, 58 జీవో ప్రకారంగా నిజంగా పేదవాళ్ళు అనుకుంటే మీరు వెరిఫై చేయండి. వాడు పేదవాడైతే మాత్రం ఆ పేదవాడికి పట్టా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. వాడు బాగా ఉన్నాడనుకుంటే మీరు స్క్రీనింగ్ చేయండి. స్క్రీనింగ్ చేసి ఆ ఉన్నవాడి కోసం మేమేం పోరాటం చేయం. ఇవాళ తెలిసిన వెంటనే మేము ఇటు రావాల్సి వచ్చింది. మాకు అంత అవసరం ఏముంటుంది చెప్పండి? ఉన్నవాళ్ళ కోసం కమ్యూనిస్ట్ పార్టీ మా కర్తవ్యం, పేదవాళ్ళ తరపున నిలబడటం మా కర్తవ్యం. పేదవాళ్ళు వాళ్ళవి మా బంధువులు కాదు, మాకేదో ఇంకేదో పాలేవాళ్ళు కాదు. మాకు కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా సంబంధించినటువంటి వాళ్ళు, మేము వాళ్ళకి న్యాయం చేయాలని కోరికతో ఉన్నటువంటి వాళ్ళు. అందుకే మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఉంటున్నాం, కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటున్నాం. సార్ మీరు ఎర్రజెండా అని చెప్పి అన్నప్పుడు ఎర్రజెండా కూడా కాంగ్రెస్ పార్టీ తోటి కలిసి పనిచేసి ఒక అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి సమయంలో మీరు మా మద్దతు ఉందనుకుంటున్నారా లేదనుకుంటారా? ఇట్లాంటి మరి ఎర్రజెండాలో వేసినటువంటి గుడిసెల దగ్గరనే ఇట్లాంటి పరిస్థితులకు వస్తుంటారు, దీన్ని ఎట్లా చూడొచ్చు సార్? అరే మద్దతులు కానీ దీనికి ఎటు నుంచి ఏటో ముడి పెడతారు ఎందుకు స్వామి? ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చినప్పుడు ఈ ఇష్యూగా మాట్లాడతాం. ఆ మద్దతులకి మీరు పొత్తుంది అవి అంటే అవి వేరు. పొత్తుంటే మరి ఎందుకు ఫైట్ చేస్తున్నాం? పొత్తుంటే వాళ్ళు ఎందుకు కూల్ చేశారు? మరి పొత్తుంటే ఎందుకు, ఏ ఉద్దేశంతో అనుకోవచ్చు సార్? నువ్వు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అడుగు, పొత్తుంది కదా ఎందుకు కూల్చారని. ఈ మమ్మల్ని అడుగుతున్నావు పొత్తుంది కాబట్టి మీరు ఎందుకని. మరి పొత్తుందిగా అయినా ఉన్నా మేము పోరాటం ఎందుకు చేస్తున్నాం? ఇవన్నీ అనవసరం, అవి రాజకీయ పొత్తులు. ఇక్కడేం ప్రజా సమస్యల పైన దీన్ని ప్రజా సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజల తరపున ఉండే ఆ ప్రజలతో మా పొత్తు ఉంటుంది. ఇష్యూ వచ్చినప్పుడు ఎవరిని మేము, అది ప్రభుత్వం అయినా సరే ఇంకోటైనా సరే, మేము కాకపోతే వేరే వాళ్ళలాగా భాషను ఉపయోగించి వ్యక్తిగతంగా నిందలు అవి చేయము. కానీ ప్రజల తరపు మాత్రం బరాబరికి నిలబడతాం, ఖచ్చితంగా నిలబడతాం. ప్రజలకు న్యాయం జరిగే వరకు వాళ్ళతో అండగా ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పటికీ ఇక్కడ దాదాపు 100 ఎకరాల భూములు కూడా అసైన్డ్ భూములను కూడా అనేక్రాంతం అవుతున్నటువంటి కానీ కూడా లోపాయకారి ఒప్పందాలతోటి ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో కూడా కేవలము ఇక్కడ నీడలేనటువంటి పేదల జోలికి ఎందుకు వస్తున్నారన్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. ఇప్పటి వరకు 360 గుడిసెలు తొలగించడం నేపథ్యంలో దిక్కు దివాన లేక ఇక్కడ చిన్న పిల్లల్ని కూడా రోడ్ల మీదనే వంట చేసుకొని ఎండకు ఎండిపోతున్నటువంటి తరుణంలో ఎక్కడికి వెళ్ళాలన్నట్టు కూడా ఆవేదన. కనీసం ఇంటి కిరాయి కడదామన్నా కానీ తమకు ఉపాధి అవకాశాలు కూడా లేకపోవడంతో ఇక్కడ ఊరు చివర ఉన్నటువంటి ప్రాంతాల్లో మేము నివాసాలు ఏర్పరచుకున్నాం. ఇట్లాంటి నివాస సముదాయాల్లో మాకు కూడా దిక్కు లేకపోతే మరి ఎవరు మాకు అండగా ఉంటారన్నట్టు కూడా ఆలోచనలు కూడా చెప్తున్నారు. దీని మీద కూడా ఇక్కడ సిపిఐకి సంబంధించినటువంటి అంటే వామపక్ష భావజాలం ఉన్నటువంటి నేతలందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ కూనమనేని సాంబశివరావు కూడా ఎమ్మెల్యే గారు వారు వచ్చి వారికి సంఘీభావం మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి. ఎట్లాంటి పరిస్థితులైనా సరే వీరి జోలికి వస్తే ఊరుకునేది లేదన్నటువంటి ఒక హెచ్చరికలు కూడా చేస్తున్నారు. ఎక్కడ ఏవైనా చేసుకోండి కానీ పేదవాడి జోలికి మాత్రం రావద్దన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకైనా
సరే ఇప్పటికే 40 మందికి పట్టాలు ఇచ్చినటువంటి ఇదే ప్రాంతంలో ఎందుకు మరి గుడిసెలను తొలగించాల్సి వచ్చినటువంటి అవసరం ఉంటుంది? మిగిలిన వాళ్ళకి కూడా స్క్రూటినీ చేసి మిగిలిన వాళ్ళకి కూడా ఇక్కడే పట్టాలు ఇచ్చి వారికి సంబంధించినటువంటి నివాస సముదాయాలను కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందన్నటువంటి ఒక విజ్ఞప్తులు, అలాగే వినకపోతే మరిన్ని హెచ్చరికలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మరి ఇదే సముదాయాల్లో వీరికి ఏ విధంగా అయితే తొలగించారో ప్రభుత్వ అధికారులు అదే విధంగా వారికి నిర్మించాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని, హెచ్చరికలను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ జిల్లా గుల్లసింగరం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.